హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ మనం ఈరోజు చికెన్ వింగ్స్ ఎలా చేయాలో చూద్దాం. అండ్ చికెన్ వింగ్స్తో పాటు మీకు హనీ గార్లిక్ మయో కూడా నేను ఎలా చేయాలో చూపిస్తా. సో ఆ వీడియో మాత్రం నెక్స్ట్ దాంట్లో అప్లోడ్ చేస్తా. ఫస్ట్ దీన్ని ఎలా చేయాలో చూద్దాం యాజ్ ఇట్ ఈస్ KFC స్టైల్. సో లెట్స్ ప్రిపేర్ చలో. సో ఫస్ట్ దీనికి ఏమేమి చేయాలో చూద్దాం. యాజ్ ఇట్ ఈస్ KFC స్టైల్ ఉంటుంది. మీరు కావాలంటే ట్రై చేయండి, నచ్చకపోతే అప్పుడు చెప్పండి. నిజంగా చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఒక ½ kg వింగ్స్ తీసుకోవాలి. అందులో ఉప్పు, కారం అండ్ గార్లిక్ పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఉప్పు కారంతో పాటు ప్లీజ్ యాడ్ గార్లిక్ పౌడర్ లింక్ నేను పైన మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో నెక్స్ట్ దానికి కావాల్సిన ఉప్పు, కారం అండ్ గార్లిక్ పౌడర్ యాడ్ చేసి వాటితో పాటు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోని కొంచెం మైదా అండ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలన్నమాట. మైదా ఎలా అంటే 2 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ లెక్క వేయాలి. సో ఓకే, అండ్ అలా తీసుకోవాలి. కొంచెం ఎక్కువే తీసుకొని లైక్ ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ మైదా అంటే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాంతోపాటు అన్ని హర్బ్స్ యాడ్ చేయాలి. ఉప్పు, కారం, గార్లిక్ పౌడర్ అండ్ కస్తూరి మేతి యాడ్ చేసి వాటిని నీట్గా విస్కర్తో ఫుల్గా లమ్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోని వాటర్ పోసే ముందే దాన్ని 2 బౌల్స్ కింద సెపరేట్ చేయాలి. అంటే 2 హాఫ్స్ కింద సెపరేట్ చేయాలి. తర్వాత ఏం చేయాలో చెప్తా. కొంచెం ఆల్రెడీ పక్కకు తీసుకోండి వేరే బౌల్లో, అండ్ ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకోండి. సో వాటర్ యాడ్ చేసుకొని ఆ బౌల్లో లంప్స్ లేకుండా నీట్గా విస్కర్తో విస్క్ చేసుకోండి. సో అది యాక్చువల్లీ పల్చగా ఉండాలి. సో ఆ పల్చగా ఉన్నట్టు విస్కర్తో విస్క్ చేసుకోండి. నీట్గా విస్క్ చేసుకున్నాక ఆ పల్చగా ఉన్న లిక్విడ్ని ఇందాక మ్యారినేట్ చేసుకున్న ఉప్పు, కారంలో కలిపేసుకోండి. సో కలిపేసి మినిమం ఒక ½ an hour to 1 hour రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఓవర్ నైట్ ఇస్తే ఇంకా మంచిది. సో దానివల్ల వాటికి మంచి టేస్ట్ అండ్ జ్యూసీనెస్ యాడ్ అవుతుంది. మినిమంలో అయినా ½ an hour to 1 hour అయినా రెస్ట్ ఇవ్వండి. ఇంకా తర్వాత ఎంత ఇచ్చినా మీకు ఇంకా మంచిది. లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లోనే ఒక 1 hour ఉంచుకుంటే ఇంకా మంచిది. లేకపోతే అలా ఓవర్ నైట్ సోక్ చేసినా ఓకే. సో ఆ తర్వాత ఇందాక మనం పక్కన ఉంచుకున్న ఆ బౌల్లోని ఆ పొడి పిండిలో ఈ చికెన్ అద్దుకొని హీట్ చేసిన ఆయిల్లోనే వెయ్యాలి. ఆయిల్ మంచి కాక మీద ఉన్నప్పుడు ఇవి అన్ని వింగ్స్ వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే చేసుకొని, లేదంటే లోపల కుక్ అవ్వదు, వేరంగా రెడ్ కలర్ వచ్చేస్తే ఇంకప్పుడు మీకు లోపల కుక్ అవ్వకపోతే బాగోదు. సో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా దూరగా వేగించుకోండి. దట్స్ ఇట్. ఆ నెక్స్ట్ వీడియోలో మయో అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై channel, please.